శ్రీవల్లి కనిపించదు. వెంటనే శ్రీవల్లి కోసమని జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటారు. ఈలోపు శ్రీవల్లి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి వెంటనే తెలుసుకుంటాడు జగదాత్రి కేదార్. సీసీ కెమెరాలో కనిపిస్తుంది కదా అని చెప్పేసి వెంటనే సీసీ కెమెరాల ద్వారా చూసిన తర్వాత అదే సమయానికి శ్రీవల్లి అలా వెళ్ళిపోతూ ఉంటుండగా ఇక వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది శ్రీవల్లి. అలా పడిపోయేసరికి ఇక ఒక్కసారిగా శ్రీవల్లిని ఆ పక్కన వార్డులు వాళ్ళందరూ కలిసి లోపల జాయిన్ చేస్తారు. ఎందుకంటే తను పొద్దుందాకా ఏమీ తినకుండా ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇక వార్డ్ బాయ్ చూసి తనకి లోపల తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉంటుంది. శ్రీవల్లి ఇదే హాస్పిటల్ ఉంది. ఇక వెంటనే కేదార్ శ్రీవల్లిని ఎవరికి తెలియకుండా ఇక్కడ ఎలాగైనా తనని ఉంచాలి. ఒకవేళ శ్రీవల్లి గురించి తెలిసిన తర్వాత ఇక యువరాజ్ నిషి కావాలని తనని ఏదో రకంగా చంపే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పేసి ఈ విధంగా ఇక కేదార్ను జగదాత్రి నిర్ణయించుకుంటారు. ఇక వెంటనే లోపల నుంచి వచ్చిన తర్వాత అలా బయటికి వెళ్తుండగా మేడం మేడం ఇక మా మేడం పిలుస్తుంది అని చెప్పేసిన తర్వాత సరే అని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక ఏంటి వీళ్ళు అటువైపు వెళ్తున్నారు, అసలు డాక్టర్ని కలవడానికి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి నిషికి యువరాజ్కి అనుమానం వస్తుంది. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి లోపల మా వాళ్ళు ఉన్నారు, మేము కూడా లోపలికి వెళ్తాం అని నిషి అంటుంది. లేదు మేడం, మేడం ఒక్కరికే అపాయింట్మెంట్, అది వాళ్ళిద్దరికే ఇచ్చారు అని విధంగా అంటుండగా ఇక అలా అద్దం నుంచి అదే మిర్రర్ నుంచి చూస్తూ ఉంటుంది నిషి. పేషెంట్ కనిపించదు. ఇక తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం, కాకపోతే మీద రెస్పాన్సిబిలిటీ, తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి జగదాత్రి కేదార్ ఇక ఇద్దరు కలిసి డాక్టర్కి చెప్తారు. సరే అండి, తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అంతేకాదు తనకి స్పెషల్ కూడా మేము వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తాం అన్న తర్వాత సరే మేడం, ఇక తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి శ్రీవల్లిని చూపిస్తారు. కాకపోతే నిషికి ఇక్కడ యువరాజ్కి కనిపించదు. ఈలోపు వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి బయటకు వస్తుండగా అసలు అందులో పేషెంట్ ఎవరి తాలూకుతోని ఈ జగదాత్రి కేదార్ మాట్లాడుతున్నారు, మనకు తెలియకుండా వీళ్ళిద్దరు కలిసి ఏదైనా చేస్తున్నారా అని విధంగా అంటూ ఉంటుంది. ఎంతసేపు మీరు ఇక్కడ ఉంటారు, వెళ్ళండి అని చెప్పేసి అనేసరికి అక్కడి నుంచి నిషి వైజయంతి వెళ్ళిపోతారు. ఎలా అయితేంది ఇక శ్రీవల్లి దొరికింది. కాకపోతే శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం ప్రాణగండం. శ్రీవల్లిని మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెడితేనే ఇక శ్రీవల్లి గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు యువరాజ్ నిషి మాటలు వింటూ ఉంటే అత్తయ్య ప్రాణాలు తీసుకున్నదా, ఇదంతా ఏదో తెలియని రహస్యం. అసలు నిషి అత్తయ్య వీళ్ళందరూ కలిసి ఇక నాకు తెలిసి శ్రీవల్లి జన్మ రహస్యం దాచిపెడుతున్నారు. నా చేతిలో ఫోటో చేంజ్ అయింది అంటే శ్రీవల్లి ఎవరి బిడ్డో వాళ్ళకు తెలుసు. అత్తయ్య ఈరోజు ప్రాణాలు తీసుకునేదాకా వచ్చిందంటే శ్రీవల్లి ఎవరో అత్తయ్యకు ఖచ్చితంగా తెలుసు. తన జీవితాన్ని ఏకంగా లేకుండా చేయాలని చెప్పేసి యువరాజ్ నిషి కూడా పక్కగా ప్లాన్ చేసు కొన్ని రోజులు శ్రీవల్లికి సపోర్ట్ చేశారు. శ్రీవల్లికి న్యాయం జరగాలని చెప్పేసి యువరాజ్ అన్న మాట ఈరోజు సార్ అని చెప్పేసి పిలుస్తున్నారంటే దీని వెనకాల శ్రీవల్లి గురించి తెలుసుకోవాలి. అప్పటిదాకా శ్రీవల్లి ఎక్కడుందో కూడా ఇక ఎవరికి చెప్పకూడదు అని విధంగా జగదాత్రి కేదార్ ప్లాన్ చేస్తారు. ఇక ఈలోపు వైజయంతి దగ్గరికి ఇక కౌశికి సుధాకర్ వెళ్తారు. అసలు ఏంటి పిచ్చి పని, చావు దాకా నువ్వు ఇలా చేసుకోవడం అసలు ఏంటి, కనీసం అర్థమవుతుందా అని అంటుండగా లేదు బో, నువ్వు శ్రీవల్లిని దత్త తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఎంత చెప్పినా మీకు సేవ మీద పేను పారదు కదా, అందుకే సావు దాకా పోయాను. అయినా శ్రీవల్లిని దత్త తీసుకుంటే నేను సూత్తు ఎట్ట ఊకొను. ఇప్పటికే కేదార్ గారిని ఇంట్లో తీసుకొచ్చి పెట్టావు. పిన్ని మూర్ఖత్వంతో ప్రాణాలు పోయేది, అలా అని చెప్పేసి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు పిన్ని అని చెప్పేసి కౌశికి అంటుంది. లేదమ్మి, నా పంతం మీ అందరికీ తెలుసు, నాకు దక్కది. ఇక ఏదైనా చేస్తే ప్రాణాలకు కూడా లెక్క చేయను. అత్తయ్య నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ శ్రీవల్లి దరిద్రం అయిపోయింది. ఇక శ్రీవల్లికి మన ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. అది ఏడ్చుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటుండగా ఈలోపు ఏంటి శ్రీవల్లి వెళ్ళిపోయిందా, జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వెతుకులాడడానికి వెళ్ళారు కదా అనేసరికి ఈలోపు కేదార్ జగదాత్రి రూమ్లోకి వస్తారు. ఇంకా అదే సమయానికి వదిన శ్రీవల్లి ఎక్కడా కనిపించలేదు వదిన, శ్రీవల్లి వెళ్ళిపోయింది వదిన, శ్రీవల్లి గురించి తెలుసుకోవడం చాలా ఇబ్బంది అనిపించింది వదిన. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయింది, పాపం తనని బాధ పెట్టాం కదా. పర్లేలే వదిన, శ్రీవల్లి గురించి నేను ఎంక్వైరీ చేసి పట్టుకుంటాలే, ఇక ఎలాగైనా సరే అని విధంగా అన్న తర్వాత శ్రీవల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను, కానీ మరోసారి ప్రాణాలతో బయటపడను.
శ్రీవల్లి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు బో అనే విధంగా అంటుండగా, సర్లే శ్రీవల్లి గురించి కాదు, ఇప్పుడు నువ్వు కోలుకున్నావు, ఇంత మూర్ఖంగా ఇక నువ్వు ఆలోచించకే, నీకు కూడా ఒక బిడ్డుంది కదా, పాపం ఏ పాపం చేసిందే తనను అలా ఇక దూరం చేసేలా చేసావు అని అన్న తర్వాత, ఇక మీరందరూ కలిసి ఇలా మాట్లాడడం పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, మేము 2 అవర్స్లో డిశ్చార్జ్ చేద్దామని చెప్పేసి 2 అవర్స్లో డిశ్చార్జ్ చేస్తారు. ఇక శ్రీవల్లి గురించి టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక్కడ జగదాత్రి కేదార్ ఇక వైజయంతిని ఇంటికి తీసుకెళ్తుండగా శ్రీవల్లి గురించి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ చెప్తుంది. శ్రీవల్లిని తనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టాలని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే తన జన్మ రహస్యం ఇక వైజయంతికి క్లారిటీగా తెలిసిపోయిందని జగదాత్రికి అనుమానం వస్తుంది. అసలు శ్రీవల్లి ఎవరి బిడ్డ, ఇక ఎవరికి సంతానం, అసలు వీళ్ళెందుకు ఇలా దాచిపెట్టాలనుకుంటున్నారని చెప్పేసి శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అందరినీ నమ్మిస్తుంది. అప్పుడు వైజయంతి ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత బెడ్ మీద పడుకోబెడుతుంది. అత్తయ్య మీరు రెస్ట్ తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్న తర్వాత ఈలోపు వైజయంతి నవ్వుతూ ఉంటుంది. అనుకున్నది సాధించానమ్మి, ఆ శ్రీవల్లిని దత్తత తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు, అది ఎలా చేశానో చూడమ్మి, అమ్మ నువ్వు ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు, కానీ కాసేపట్లో ఆ జగదాత్రి కాపాడిపోతే నీ ప్రాణాలు పోయేది, నాకు తెలుసా బోడా, దీని గురించి తెలుసుకొనే ఇక నేను ఆలోచించి చేశాను అని విధంగా అంటుండగా ఈలోపు జగదాత్రి రూమ్లోకి పాలు తీసుకొచ్చడానికి వస్తుంటుంది. వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది. లేదా బోడా, ఆ శ్రీవల్లి జన్మ రహస్యం మనకే తెలుసు, అందుకనే నిజాన్ని బయట పెట్టకుండా ఎలాగైనా శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపించడానికే నా ప్రాణం మీదికి తెచ్చుకున్నాను, లేకుంటే ఆ శ్రీవల్లిని దత్త తీసుకుంటే ఆ తర్వాత మన చేతికి సిప్పే మిగిలేదు కదా, శ్రీవల్లి జన్మ రహస్యం ఎవరికి తెలియకూడదు, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఇక సరిగా దరిద్రం పోయింది అనేసరికి ఒక్కసారిగా జగదాత్రికి ఇంకా అనుమానం బలంగా నాటుకపోతుంది. అసలు శ్రీవల్లి ఎవరు, వీళ్ళు ఎందుకు శ్రీవల్లి మీద ఇలా పంతం పట్టి పగబట్టి తను చంపాలనుకుంటున్నారు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఈ విధంగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈలోపు వెంటనే ఇక శ్రీవల్లి గురించి కౌశికి ఆలోచిస్తూ, పాపం శ్రీవల్లి ఇంట్లో ఉంటే చకచక అన్ని పనులు చేసేది, కీర్తి పాపను కూడా చూసుకునేది, జగదాత్రి శ్రీవల్లి ఎక్కడున్నా తీసుకురా, సరే వదిన, శ్రీవల్లి ఎక్కడున్నా కూడా తెలుసుకుంటాను, అంతేకాదు వదిన అసలు శ్రీవల్లి ఇంటికి ఎలాంటి సంబంధము ఉందో కూడా తెలుసుకుంటాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది. మరోవైపు నిషా మాటలు విని, ఏంటే నీ బోడిపెత్తనం, అసలు ఏమనుకుంటున్నావే, పెద్ద పెత్తనం తీసుకున్నట్టుగా మందిని తీసుకొచ్చి అందరి ఇంట్లో పెట్టుకుంటే అందరికి ఆశ రాయాలని చెప్పేసి అనుకుంటున్నావా, నిన్ను మోపడమే పెద్ద గొప్ప, ఇంకా శ్రీవల్లిని కూడానా, ఇంకొకసారి శ్రీవల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెడతామన్నావనుకో నువ్వు అడ్రస్ లేకుండా పోతావే అని చెప్పేసి అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు నిషి, కనీసం మేనేజ్ లేకుండా మాట్లాడుతున్నావు, ఏం చేసింది శ్రీవల్లి, అయినా మన ప్రేమ కోరికింది అంతేకాని ఆస్తులు అంతస్తులు కోరిందా, ఇలా అని చెప్పేసి అందరికీ దానం చేసుకుంటూ ఉండి తర్వాత మనందరికీ చేతిలో చిప్ప తప్ప ఇంకేముండదు వదిన అని ఈ విధంగా నిషి అంటుంది. అయినా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో మర్యాదగా పెడితే ఇంకొకసారి ఇంట్లో వాళ్ళం ఎవ్వరం ఉండవు, అత్తేని తీసుకొని ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం అని చెప్పేసి నిషి అని వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కేదార్ శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ, అసలు శ్రీవల్లిని ఎందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు, శ్రీవల్లిని దత్త తీసుకుంటానని చెప్పేసి అనుకున్న టైంలో పిన్ని ఇలా విషం తాగడం ఏంటి, అదంతా నాటకం, ఏమంటున్నావు దాత్రి, అవును ఇది నాటకం ప్రకారమే ఇక అత్తయ్య నిషి యువరాజ్ ముగ్గురు కలిసి చేశారు, అత్తయ్య ఆ టైంకి తాగితే ఏ టైంకి బ్రతుకుతారని చెప్పేసి కరెక్టు ఆ టైంలోనే, అదే దత్తతి కార్యక్రమం టైంలోనే తాగింది, అంటే ప్రాణాలు ఎవరో ఒకరు కాపాడతారని ఇక ఏకంగా ఎలాగైనా మామయ్య దగ్గర మాట తీసుకోవచ్చు అని చెప్పేసి పక్కగా ప్లాన్తో శ్రీవల్లిని బయటికి పంపించడానికి ఇదంతా చేసింది. అవునా, ఇప్పుడు శ్రీవల్లి గురించి మనం కూపిలాగాలి, శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగానే ఉండాలి, శ్రీవల్లి ఎక్కడున్నా కూడా వాళ్ళు చంపే అవకాశం కూడా ఉంది, శ్రీవల్లి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు వాళ్ళ తల్లి ఎవరో తెలుసుకుందాం.